అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందం అమల్లోకి రావడంతో హర్ముజ్ జలసంధికి ఇరువైపులా నౌకల రవాణా పునఃప్రారంభమైంది. ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయడంతో ఆ దేశానికి చెందిన 2 చమురు ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని దాటాయి. 2 నౌకల్లో 38 లక్షల బ్యారెళ్ల చమురు ఉన్నట్లు తెలిసింది. ప్రముఖ నౌకా రవాణా సంస్థకు చెందిన నౌకలు గల్ఫ్ తీర ప్రాంతాల నుంచి హర్ముజ్ జలసంధికి దిశగా ప్రయాణం సాగించాయి. కొన్ని నౌకలు ఇప్పటికే సురక్షితంగా జలసంధిని దాటాయని మారిటైమ్ డేటా కంపెనీ లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ తెలిపింది. 110 రోజుల తర్వాత మేజర్ కంపెనీలకు చెందిన నౌకలు హర్ముజ్ గుండా ప్రయాణిస్తున్నాయని వెల్లడించింది. అయితే ఇరాన్ నేవీ జలసంధి మధ్యలో సీమెన్స్ ను అమర్చడంతో ఆ మార్గం గుండా నౌకల రాకపోకలను నిషేధించారు. ఇరాన్ తీరానికి సమీపం నుంచి ప్రస్తుతం ఓడలు పయనిస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. నౌకల రాకపోకలను ఇరాన్ సైన్యం పర్యవేక్షిస్తోందని తెలిపింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% హర్ముజ్ జలసంధి మార్గంలోనే జరుగుతోంది.